నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు పత్తికి గిట్టుబాటు కోసము కదం తొక్కిన రైతన్న ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన రోడ్డుపై ఆందోళన రాస్తారోకో సమస్యలను పరిష్కరించకపోతే మూకుమ్మడి రాజీనామా నిర్మల్ జిల్లా సర్పంచ్ల డిమాండ్ గోదావరి నదిలో ఇసుకను తరలిస్తున్న అక్రమార్కులు ఇసుక లారీలను అడ్డుకున్న సిపిఎం నాయకులు నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నక్కా వెంకటేశ్వరరావు వేలాది మంది అభిమానులు కార్యకర్తలతో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం ఇక డీటెయిల్స్ చూస్తే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతులు గిట్టుబాటు ధర కోసం కదం తొక్కారు పత్తికి రూపాయలు 15,000 మద్దతు ధర కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై సుమారు 2 గంటల పాటు రైతులు భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కలెక్టర్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ రాహుల్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజు వారితో మాట్లాడుతూ సిసిఐ జిన్నింగ్ మిల్స్ రైతు ప్రతినిధులతో సమాచారం ఏర్పాటు ధర తగ్గిన విషయంపై చర్చించి గిట్టుబాటు ధరపై ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. వెంటనే ఆందోళన విరమించాలని రైతులను కోరారు. రైతుల గిట్టుబాటు ధర ఉంటే నేను చెప్పేది వినిపిస్తుంది. సో అందరికీ కూడా నమస్కారం. సో మీరు ఏదైతే ఇప్పుడు అజిటేషన్ చేస్తూ ఉన్నారో సో మీ ఇది ఏదైతే ఉన్నదో అదంతా కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎట్లనైనా ఒక మీటింగ్ కూడా పెడతాము. సో ఏదైతే మనము స్టార్టింగ్ సీజన్లో కూడా మనకు మంచి ధర అప్పుడు రావడం జరిగింది. సో ఎందుకు ధర తగ్గింది అనేది కూడా ఒక మీటింగ్ ఈరోజే పెట్టుకొని అంతా స్టేక్ హోల్డర్స్ ఆల్రెడీ రైతు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొద్ది మందిని పిలిచేసి మళ్ళీ మిల్స్ వాళ్ళని కూడా పిలిపించి సో దీనికి సంబంధించిన ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని కూడా ఒకసారి పిలిపించి ఒక మీటింగ్ పెడతాం. ఈరోజు మీటింగ్ పెట్టేసేసి మరి ఎందుకు ధర కొద్దిగా తగ్గడం జరిగింది, మళ్ళీ మీరు అడుగుతున్న డిమాండ్ని దాని అంతా కూడా పరిష్కారం అయ్యే విధంగా ఒక మీటింగ్ పెట్టేసేసి దాంట్లో దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా ఆ మీటింగ్ సారాంశాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే మీరు ఈరోజు అజిటేషన్ చేస్తూ ఉన్నారో పత్తి ధర పెంచమని చెప్తా ఉన్నారో సో మన పరిధిలో ఏదైతే అదే ఒకసారి చూసి ఏదైతే ప్రభుత్వ పరిధిలో ఉంటుందో కూడా ప్రభుత్వానికి ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాకు మట్టుకైతే ఏం చేయగలుగుతామో ఆ స్టెప్స్ అంతా కూడా తీసుకోవడానికి మరి ఇప్పుడు సంబంధిత రైతు ప్రతినిధులను అదేవిధంగా సిసిఐ వాళ్ళని అదేవిధంగా మిల్స్ వాళ్ళని కూడా ఒకసారి పిలిచి ఈరోజు ఒక మీటింగ్ పెడతాము. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సో అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే పీస్ఫుల్గా మీరు ఇప్పటివరకు వచ్చినారు. సో మేము కూడా ఎవరు కూడా పత్తి రైతులు మన జిల్లా ఎస్పెషల్లీ పత్తి పండించే జిల్లా, పత్తి రైతులు ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి పత్తి రైతులకి హెల్ప్ చేసే విధంగానే ఈరోజు ఒక మీటింగ్ పెట్టి దాని సారాంశం ఒకటి కూడా ఏం చేయగలుగుతాం అనేసి కూడా మేము ఆలోచించడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పీస్ఫుల్గా మీరు చేయడం ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళింది. నిర్మల్ జిల్లా సర్పంచ్ల సమస్యలను పరిష్కరించకపోతే రాజీనామా చేస్తామని జిల్లా సర్పంచ్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల జాప్యం కారణంగా గ్రామాల్లోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, వివిధ అవసరాల నిమిత్తము నిధులు సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. జిల్లాలోని సర్పంచ్లందరూ ఈరోజు ఐబీలో సమావేశమై వచ్చే నెల మార్చి 1వ తేదీ వరకు నిధులు రాకుంటే రాజీనామా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సర్పంచ్లు అందరూ పాల్గొని జిల్లా కలెక్టర్ ఆలీ ఫారూక్కి వినతి పత్రం అందించారు. మంత్లీ గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు జమ చేసే కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులు కానీ వెంటనే జమ చేయాలా. మేము సీసీ రోడ్లు వేసి కనీసము మార్చిలో వేసాం. మార్చి నుండి డిసెంబర్ కంప్లీట్ అవుతుంది. 9 నెలలు అవుతుంది మేము కనీసం సీసీ రోడ్లు వేసి. వాటి డబ్బులు కానీ ఎస్ఎఫ్సి ద్వారా కొట్టిన చెక్కులు కానీ ఇప్పటివరకు ఏ డబ్బులు వస్తలేవు.
మేము గ్రామ పంచాయతీల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి గెలిచినాం, కానీ మేమేమన్నా గుత్తేదారం కాదు. పనులు చేసి సంవత్సరాల కొద్దీ నెలల కొద్దీ ఆగడానికి దాని గురించే ఖచ్చితంగా మేము చాలామంది సర్పంచులు ఇప్పటి వరకు చనిపోయినారు. చాలామంది సర్పంచులు ఎన్నో బాధలు పడుతున్నారు. చాలామంది సర్పంచులు భూములు అమ్ముకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు స్పందిస్తలేవు. కావున తొందరగానే ఈ నిధులను సీసీ రోడ్ బిల్లులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంత్లీ వారీగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు జమ చేసే నిధులు కానీ వెంటనే జమ చేయాలా. లేని పక్షంలో 3వ తారీఖు వరకు వేచి చూస్తాం. 3వ తారీఖు తర్వాత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి నిర్మల్ జిల్లా సర్పంచుల సంఘం తరఫున విన్నవిస్తున్నాం. సీసీ రోడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. మేము గత 2 నెలల నుంచి రేపు మాపు అనుకుంటా ఇప్పటి వరకు వేచి చూసినాము. ఈ వేచి చూసిన కళ్ళు కాయలు కాసినట్టు అయిపోయినాయి. ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏది కూడా స్పందించడం లేదు. వెంటనే మేము చేసినటువంటి సీసీ రోడ్ల బిల్లును వెంటనే విడుదల చేయాలి. మేము 3వ తారీఖు వరకు టైం ఇస్తున్నాము. 3వ తారీఖు దాకా పడకపోతే 4వ తారీఖు నాడు మా కార్యాచరణ అనేది నిర్ణయించడం జరుగుతుంది. అలాగే స్టేట్ ఫైనాన్స్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, ఏది కూడా ఇప్పటి వరకు పడలేదు. మొన్ననే ఈ డిసెంబర్ నెలలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎస్ఎఫ్సి నిధులు 1 నెల పడ్డాయి. అది కూడా ఫీజింగ్లో ఉండడం కారణంగా కొట్టినటువంటి చెక్కులు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అవి మళ్ళీ ఈ నెలలనే 15th ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఏదైతే మేము కొత్త అకౌంట్ తీసినామో SBI ద్వారా ఆ అకౌంట్లో ఈ నెల సంబంధించినటువంటి నిధులు జమ చేయడం జరిగినాయి. పాత నిధులు అయితే ఏవైతే ఎస్ఎఫ్సిలో కొట్టినటువంటి చెక్ రిజెక్ట్ అయిన వాటిని మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఎఫ్సి దాంట్లో నిధులు చెక్కులు కొట్టడం జరుగుతుంది. ఇలాగే మేము పనులు చేస్తూ పోతున్నాము. మాకు గవర్నమెంట్ కానివ్వండి, మా ఊరు బాగుండాలనే ఉద్దేశంతో, మా ఊర్లో వచ్చిన నిధులు వస్తాయనే ఆశతో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్లనే రాష్ట్రానికి కేంద్రంలో మంచి పేరు వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలము గుండాల వద్ద గోదావరి నదిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారంటూ సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు రవాణాకు సిద్ధంగా ఉన్న ఇసుక లారీలను అడ్డుకున్నారు. గత కొంతకాలంగా గుండాల వద్ద ఇసుక క్వారీ ఏర్పాటు చేసి అక్రమంగా బయట ప్రాంతాలకు తరలిస్తున్న వైనంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. యంత్రాలతో భారీగా ఇసుక తవ్వుతూ పర్యావరణానికి హాని చేస్తున్నారని అధికారులు ఇకనైనా స్పందించి ఇసుక క్వారీ మూయించి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులకు ఉపాధి చూపించలేని ఇసుక క్వారీని వెంటనే చూపించలేని ఇసుక క్వారీని వెంటనే, గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు కేటాయించలేని ఇసుక క్వారీని వెంటనే, వీసా చట్టం ఆమోదం లేకుండా నడుపుతున్న ఇసుక క్వారీని వెంటనే, గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఇసుక క్వారీని వెంటనే, గిరిజనుల అభివృద్ధికి సహకరించలేని ఇసుక క్వారీని వెంటనే, గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించలేని ఇసుక క్వారీని వెంటనే, యంత్రాలతో ఇసుక తోడుకుపోతున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి. చెప్పండి. నా పేరు ఐ వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ ఎటపాక మండల సెక్రటరీని. మా ఎటపాక మండలం పరిధిలో గుండాల పంచాయతీ ఒకటి, గుండాల పంచాయతీ పరిధిలో ఈ ఇసుక ర్యాంపు ప్రారంభమైంది. ఈ ఇసుక ర్యాంపు ఏదైనా మైనింగ్ పని చేస్తే అక్కడున్న ఈ ఏరియా 5th షెడ్యూల్లో ఉన్న గిరిజన ప్రాంతంలో పెసా యాక్ట్ ప్రకారం ఏది చేసినా, మైనింగ్ పనులు ఏం చేసినా ఆ మైనింగ్ లో వచ్చినటువంటి నిధులని సగం ఆ గిరిజన ప్రాంతం యొక్క అభివృద్ధికి కేటాయించాలి, అక్కడున్న ప్రజలతోటి పనులు చేయించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఇసుక తవ్వడానికి మ్యాన్ పవర్ను వాడకుండా యంత్రాలు వాడుతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దీంతో పాటు పెసా యాక్ట్ ప్రకారం ఏదైతే ఒక కంపెనీ పర్మిషన్ తీసుకుంటుందో ఆ కంపెనీ ఇక్కడ పనిచేయాలి. కానీ పర్మిషన్ తీసుకున్న కంపెనీ ఒకటి, ఇక్కడ పని జరుగుతున్న కంపెనీ ఒకటి. వీటితో పాటు వే బిల్లులు
తప్పుడు వేబిల్లులతో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లున్నా అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించకుండా ఇక్కడ ఈ గిరిజన ప్రాంతమైనటువంటి గుండాల పంచాయతీకి ఏమాత్రం నిధులు కేటాయించకుండా అభివృద్ధిలో ఏమాత్రం అవకాశం లేకుండా ధ్వంసం అయిపోయిన రోడ్లన్నీ. ఇక్కడ వరదలు వస్తే ఈ ర్యాంపు వల్ల మొన్నటి వరదలకి ప్రాణాల అరిచేతులు పెట్టుకుని బతికారు ఇక్కడ గుండాల ప్రజలు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలంగాణ నుంచి బోట్లు తెప్పించుకొని ఇక్కడ ప్రజలను కాపాడుకున్న పరిస్థితి ఉందో సిపిఎం పార్టీకి. కాబట్టి పార్టీగా, బాధ్యత గల పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ ప్రాంతం అభివృద్ధికి నిధులు కేటాయించకుండా, ఈ ప్రాంతం అభివృద్ధిని పట్టించుకోకుండా ఏం చేసినా గానీ ఇక్కడ సిపిఎం పార్టీ సహించదని చెప్పి, ఇక్కడ ఒక్క ఇసుక రేణువును కూడా తీసుకుపోనివని చెప్పి దానికి దేనికైనా తెగించి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలోని మామిడి కుదురు మండలము నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నక్కా కృష్ణవేణి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో వేలాది మంది అభిమానులు, కార్యకర్తలతో పి గన్నవరం నుండి భారీ ఊరేగింపుగా నగరం మార్కెట్ యార్డుకు చేరుకొని ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నగరం మార్కెట్ కమిటీ యార్డులో జరిగిన సభలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు పదవులు కేటాయించి సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన పదవులతో గౌరవిస్తుందని తెలిపారు. తమ పని తాము చేసుకుంటూ పోతే పదవులు వాటి అంతటా అవే వెతుక్కుంటూ వస్తాయని, అందుకు నిదర్శనం మండల పార్టీ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు అని ఎమ్మెల్యే కొనియాడారు. వాసు గారికి, బంగనాయుడు గారికి, అదేవిధంగా మరి వరలక్ష్మి గారికి, మరి అంబాజీపేట మార్కెట్ చైర్మన్ వెంకటరాజు గారికి, ఐనూరు జడ్పీటీసీ చీరు గారికి, పెద్ద నరసరావు గారికి, అదేవిధంగా శివరామన్ గారికి, రాజ్యాంగమునకు బద్దురాలని చట్టబద్ధంగా నిస్వార్థంతో నిజాయితీతో బంధుప్రీతికి అతీతముగా ప్రజాసేవ మరియు రైతు సేవయే ధ్యేయంగా పరిపాలన చేయగలనని నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలనని అంతేకాదు మన నియోజకవర్గంలో మరి ఎప్పుడు కనివిని ఎరిగే రీతిలో మరి చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మన నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు కూడా మరి ఇవాళ అన్ని అవకాశాలు కూడా ఇస్తున్నాం. ఈ మండలంలో మరి 5 సొసైటీలు ఉంటే అందులో 2 సొసైటీలు కాపు సమాజం వరకు ఇచ్చాం. ఒకటి నగరం సొసైటీ ఆదిత్య గారికి, 2 పార్సిపూర్లంక సొసైటీ ఉంచారు బాబులు గారికి, 2 సొసైటీలు మరి ఒకటి యూవి సత్యనారాయణ 13 సంవత్సరాలు గ్రామ శాఖ పనిచేసిన వ్యక్తికి మరి పాస్పోర్ట్ ఇస్తే మరి గడ్డ కృష్ణమూర్తి అనే వ్యక్తి అప్పనపల్లిలో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరొక్కసారి మరి ఆలోచించాలి. మరి ఇవాళ కులపరంగా అన్ని తగ్గకుండా చేస్తున్నాం. ఇక్కడ ఈ మండలంలో మరి బీసీలు ప్రాధాన్యత వాళ్ళ ఉద్దేశంతో అప్పనపల్లి మన బాలాజీ కళ్యాణ మండలానికి బీసీ సామాజిక వర్గం, చెట్టుపల్లి సామాజిక వర్గానికి మరి చుట్టూ రామకృష్ణ గారికి మరి ఇవ్వడం జరిగింది. మరి ఆయన్ని అంతకు ముందు మరి ఇక్కడ నగరం మార్కెట్ మన సొసైటీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఆయన భారతదేశంలో ఏ రాష్ట్రము అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి. ఆయన ఇప్పటి వరకు ఎన్ని సంక్షేమ పథకాలు చేశారో మనందరికీ తెలుసు. రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ల పెంచుకుని 2750 రూపాయలు పెంచినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు తీసుకుందాం. ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టును ముందు నడిపించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈయనే. ఇప్పుడు ముందు ప్రభుత్వాలన్నీ కూడా డయాఫ్రామ్ వాళ్ళని వాటిని కూడా తప్పుడు కన్స్ట్రక్షన్ చేసి దాన్ని హిందూ దేవుళ్లపై, హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని తానూరు మండలంలో అయ్యప్ప స్వాములు ధర్నా రాస్తారోకో చేశారు. ఇందులో హిందూ వాహిని కార్యకర్తలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అరెస్ట్ చేయాలి.
నిన్న జరిగినటువంటి కొడంగల్లో నాస్తికుల మహాసభలో హెరి నరేష్ అనే వ్యక్తి హిందూ ధర్మం పైన, హిందూ దేవీ దేవతల పైన, అయ్యప్ప స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి మాటలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఆ స్వామిని వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేసి బహిష్కరణ సమాజం నుంచి వెలివేయాలని ఈ గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా తరపు నుంచి విజ్ఞప్తి. మా హిందూ ధర్మం ఓపికతో ఉన్నంత కాలమే మీకు ఇలాంటి మాటలు, మా ఓపిక నశించిపోయిందంటే మీకు మాత్రం ఈ సమాజంలో బతికే హక్కు కూడా ఉండదు. అదేవిధంగా రాజాసింగ్ గారికి ఏం అనకపోయినా పీడీ యాక్ట్ నమోదు చేశారు. అదేవిధంగా ఈయన అన్ని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన పైన పీడీ యాక్ట్ నమోదు చేసి ఇతను కస్టడీలో తీసుకోవాలని మా యొక్క స్వాములందరి తరపు నుంచి మా యొక్క విన్నపం. నాస్తికుల మహాసభని పెట్టుకొని మన యొక్క హిందూ దేవతలని దూషించారు. అతని పేరు బైరి నరేష్ అట. అందరూ చెప్పి ఒకటే మాట, నాస్తికుడు కావచ్చు, దేవుడు నమ్మకపోవచ్చు స్వామి, కానీ నమ్మకపోతే ఇంట్లోనే కూర్చో, అంతే తప్ప వేరే వాళ్ళ మనోభావాలని కించపరిచిగా మాట్లాడే హక్కు మీకు లేదు. అదేవిధంగా ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఒక విధంగా ఇంకోసారి ఇటువంటి రిపీట్ అయితే మాత్రం బైరి నరేష్ ఖచ్చితంగా ఇప్పుడు కాన్పేరు కలిగింది చెవి కింద. తర్వాత ఇదే విధంగా అందరికి చెప్తున్నా, మన హిందూ దేవతల గురించి కానీ మన సనాతన హిందువుల గురించి ఎవరైతే అహేళన చేస్తారో ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరిని ఉరికించి కొట్టే రోజు వస్తుంది. ఖచ్చితంగా అందరూ హిందూ ప్రజలకు ఇదే చెప్తున్నా. ఎక్కడ ఏ జరిగినా కూడా ఉపేక్షించకండి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనము ఓపికగా ఉన్నామంటే అది మన సహనం మాత్రమే, చేతగాంతరం కాదు. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలా. అందరికీ ఇది ఒక హెచ్చరిక చెప్తున్నాము. ఖచ్చితంగా ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రము ఉరికించి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి. స్వామి శరణమయ్యప్ప. ఇలాంటి వాక్యాలు పునరావృతం కాకుండా చూడాలి. ఇలాంటి మాటలు పునరావృతం కాకుండా స్వామి నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం ఇసుక మాఫియాకి అడ్డాగా మారింది. ఇక్కడ అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అందరూ అధికార పార్టీ నేతలే కావడంతో అధికారులు నోరు మెదపడం లేదు, కనీసం అటువైపు కూడా చూడడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 31 సాయంత్రం నుండి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే తెలిపారు. ప్రజలు వేడుకలను పోలీసులు సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేశామని అన్నారు. గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడము, వాహనాలతో ర్యాలీగా వెళ్లడము చేయరాదని అన్నారు. రోడ్లపై టపాసులు కాల్చడము, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని, డీజేలు వాడితే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. డిసెంబర్ 31 రోజు సెలబ్రేషన్స్ గురించి ప్రజలందరూ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
రోడ్ పైన ఎవరు కూడా సెలబ్రేషన్స్ చేసుకోవద్దు. ఓపెన్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేయడం, రోడ్ బ్లాక్ చేసి కేక్ కట్ చేయడం ఇవన్నీ కూడా ప్రాహిబిటెడ్. డ్రింక్ చేసి డ్రైవ్ చేయవద్దు. అట్లనే సైలెన్సర్ చేంజ్ చేసుకోండి. ఎక్కువ సౌండ్తో బండి నడపడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం ఇవన్నీ కూడా ప్రాహిబిటెడ్. డిసెంబర్ 31 రోజు ఈవినింగ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా పాట్రోలింగ్, విజిలెన్స్ అక్కడ అన్ని ప్లేసెస్లో పెడుతున్నాం. ప్రజలందరూ కూడా మనకు కోఆపరేట్ చేయాలి, ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోవాలి అని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమను వేధిస్తున్నారని పలువురు నార్కెట్పల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే సొంత గ్రామం బ్రాహ్మణవెల్లెలకు చెందిన నూతనగంటి కృష్ణ నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి పండుగకు ముఖ్య అతిథిగా నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆహ్వానించారు. దీనిని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే చిరుమర్తి వర్గము పండుగ జరుపుతున్న నిర్వాహకులను అక్రమంగా స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అన్న, నా పేరు నూతనగంటి కృష్ణ. మాది బ్రాహ్మణవెల్లంలో కొత్తగూడెం సొంత ఊరు గ్రామము. అదే గ్రామంలో పైలాన్ రేణుకా ఎల్లమ్మ పండగ గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను అమ్మవారి బోనం కార్యక్రమంలో పాల్గొంటున్నా. ప్రతి సంవత్సరం అమ్మవారి బోనం పెడుతున్నా. ఇదే సంవత్సరం కూడా బోనం పెట్టడానికి ఈరోజు 9:50 బోనం సమయంతో ఒగ్గు కళాకారులని అందరినీ బంధుమిత్రులని అందరినీ పిలుచుకొని గత నెల క్రితం మన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారికి కూడా వెళ్ళడం జరిగింది. మేము కుటుంబ సభ్యులం ₹1 సాయం కూడా చేయలేదు. భార్య చిన్న పిల్లలు తిండి గది లేని స్థానంలో తలా ₹1 సాయం చేసి వేముల వీరేశ్వర గారు గత నెలలో ₹20,000 ఆర్థిక సాయం చేసి హాస్పిటల్ పంపించి అంబులెన్స్ ఇచ్చి ప్రాణం దక్కించిండు. ఆ కృతజ్ఞతతో మేము సొంత ఊరు వ్యక్తి చేయని పని ఎక్కడో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు వేముల వీరేశ్వర గారు చేసినందుకు మేము కృతజ్ఞతతో పిలిచినాం తప్ప పార్టీ రాజకీయాలు ఎవరి ఫోటో కూడా పెట్టలేదు. ఇది పరిశుభ్రమైన వాతావరణంలో మోడల్ స్కూల్ కొనసాగాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. మార్పల్లి మోడల్ స్కూల్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్కూల్ గ్రౌండ్, తరగతి గదులు పరిశుభ్రంగా ఉండాలని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు చదువు అందించాలని సిబ్బందికి సూచించారు. మెనూ పాటిస్తూ విద్యార్థులకు సరిపడ పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లైబ్రరీ అన్నారు. మధ్యాహ్నం మాత్రం ఎంతమందికి చేస్తున్నారమ్మా? ఎంతమంది పిల్లలకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు ఎంతమందికి చేస్తున్నారు? మరి ఇప్పుడు చేయాలి కదా. మరి ఆల్రెడీ ఇప్పుడు 11:30 మామూలు నిన్న ఎంతమందికి చేసింది? అదేంటి 600 మంది పిల్లలు ఉన్నారు. 200 సన్న బియ్యం ఇస్తున్నాం. ఏం కూర చేస్తున్నారమ్మా? గుడ్లు గిట్ల ఏమైనా ఉంటాయా? వారంలో 3 సార్లు. చికెన్ మటన్ గిట్ల ఎప్పుడైనా పెడతారా? మిడ్ డే మీల్స్ లేదు. నేను చెప్తాను మనుషులకు లెక్క. అదే శనివారం రోజు స్పెషల్ చేస్తారా అమ్మ? ఏమన్నా తాలింపు వేసి ఇంటర్మీడియట్ అమ్మ ఇది
ఏం సెక్షన్ అమ్మా? బైపీసీ కలిపి కంబైన్డ్ కలిపి ఫిజిక్స్. ఓకే ఓకే. ఇలా బైపీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? చేతులు లేపండి. కలిపి కూర్చున్నారా ఎంపీసీ బైపీసీ అంటే? యూ రీడ్ ఇట్ వన్స్ అగైన్ బిఫోర్ రైటింగ్. ఓకే, రైట్. It is a study of external morphology is a subheading. Am I right? Yes. You write. It is a study of. It is a is the. it is the It is the. It is the study of external characters. Characters of n organisms. any N. and. So is there any correction in that external morphology? Classification. Hmm. Biological classification. Hmm. Levels of hierarchies of classification. Hmm. Nomenclature. Hmm. Species concept. Hmm. Kingdom animal. Hmm. Biodiversity. Hmm. Structure. Where is the digestive system in this? Is it there? Which lesson? Digestive system. అమ్మ ఒక బ్యాచ్ అయినా ఒక సెక్షన్లో ఏమన్నా వేరే ఏం లేదు. సింగిల్ ఎంపీసీ బైపీసీ సిఈసి అన్నీ కూడా. సో టోటల్ టోటల్ నంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఇంటర్మీడియట్ 249. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుట్ టుగెదర్. Yes. We have got This study in Telugu medium. Okay. And in intermediate they'll come to the English medium. Yeah, this is first year. Yeah, Yes. doesn't matter. This is first year. Yes. How many people came from English medium? Just raise your hands. From English medium. After boys, I think. No, only the girls. Yeah, Only that's what girls. this. The only girls have got Yes, hostel only facility. girls have got hostel. వికలాంగుల భవన నిర్మాణానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని కబ్జారాయలు కూల్చివేసిన సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కమిషనర్ మీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాదర్గల్ సర్వే నెంబర్ 78, 79 మర్రి లక్ష్మమ్మ లేఅవుట్ పార్క్లో గత నెల 14వ తేదీన మంత్రి వికలాంగులకు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో ఆ శిలాఫలకాన్ని కూల్చివేశారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పత్తికి గిట్టుబాటు కోసము కదం తొక్కిన రైతన్న. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన రోడ్డుపై ఆందోళన, రాస్తారోకో. సమస్యలను పరిష్కరించకపోతే మూకుమ్మడి రాజీనామా. నిర్మల్ జిల్లా సర్పంచ్ల డిమాండ్. గోదావరి
నదిలో ఇసుకను తరలిస్తున్న అక్రమార్కులు, ఇసుక లారీలను అడ్డుకున్న సిపిఎం నాయకులు. నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నక్కా వెంకటేశ్వరరావు. వేలాది మంది అభిమానులు కార్యకర్తలతో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.